మార్నింగ్ మార్కెట్స్ గ్యాప్ డౌన్తో ఓపెన్ అయిన తర్వాత ఒకనొక స్టేజ్లో ఆల్మోస్ట్ ఒక 1 అనుకుంటా ఆ టైం వరకు నిఫ్టీ రికవరీ అవుతున్నప్పుడు ఏదైతే గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందో మొత్తం రికవరీ అవుతుందనే చిన్న హోప్ అనేది మీ అందరికీ కలిగే ఉంటుంది. ఆ టైంలో కొన్ని న్యూస్ అప్డేట్స్ వచ్చినాయి. ఇరాన్కి ఇండియాకి మధ్య కొన్ని ఫోన్ కాల్ డిస్కషన్స్ జరిగినాయి. అండ్ సేమ్ టైం ఈ ఫోన్ కాల్ డిస్కషన్స్లోని ఇరాన్ వాళ్ళు ఇండియా షిప్స్ని స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి మూవ్ చేయడం కోసం యాక్సెస్ ఇచ్చారని చెప్పేసి మనం అనుకున్నాం. దాని తర్వాత ఇరాన్ దాన్ని డినై చేసింది. అంటే సింపుల్ చెప్పాలంటే మేము అట్లాంటి యాక్సెస్ ఇవ్వలేదని చెప్పి. ఆ తర్వాత మార్కెట్స్ కరెక్షన్ అయినాయి. ట్రంప్ ఈరోజు కొన్ని స్టేట్మెంట్స్ చేశారు. అయితే స్టేట్మెంట్స్ అనేవి వార్ రిలేటెడ్గా కొన్ని స్టేట్మెంట్స్ చేస్తే అతను సెల్ఫ్గా యూఎస్కి మళ్ళీ ఇన్కమ్ తెచ్చుకోవడం కోసం ఇంకో స్టేట్మెంట్ కూడా చేశారు. మేబీ అది కానీ ప్రూవ్ అయితే మాత్రం ఇండియన్ మార్కెట్స్ మీదే కాదు 16 కంట్రీస్ మీద ఒక బిగ్ ఇంపాక్ట్ పడే అవకాశాలు కూడా ఉన్నాయి. అది మళ్ళీ మన ఇండియన్ మార్కెట్స్లో నెగిటివ్ సైడ్ సినారియోని తీసుకురావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఈరోజు క్రూడ్ ఒకనొక స్టేజ్లోని $98 పర్ బ్యారెల్కి అయితే మాత్రం వెళ్ళింది. మేబీ 100 టచ్ అయితే మార్కెట్స్కి ఇంకా నెగిటివ్ సైడ్ కరెక్షన్ చూసే ప్రాబబిలిటీస్ ఉంటాయని మనం మాట్లాడుకున్నాం కదా. ఇదే టైంలోని ఐఏఏ వాళ్ళు ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ వాళ్ళు అయితే మాత్రం ఈరోజు కొన్ని కీ స్టేట్మెంట్స్ చేశారు. ఆ చేసిన దాని ప్రకారంగా ఆయిల్ ఇప్పుడప్పుడే ఇష్యూ అనేది సార్ట్అవుట్ అవ్వడం కష్టం. ప్రీ క్రైసిస్ లెవెల్ అంటే ఈ యుద్ధం స్టార్ట్ అవ్వక ముందు ఆయిల్ ఎలా అయితే సప్లై అయ్యలేదో అలా సప్లై వెళ్ళడానికి కొన్ని నెలల టైం పడుతుందని చెప్తున్నారు. అంటే ఇష్యూ ట్రంప్ చూస్తే ఇష్యూ వచ్చేసరికి 2-3 వారాల్లో క్లోజ్ అవుతుందని చెప్తున్నాడు. బట్ కాకపోతే ఐఏఏ వాళ్ళు కానీ లేదా ఇరాన్ వాళ్ళు చేస్తున్న అటాక్స్ కానీ సేమ్ టైం ఇజ్రాయిల్ వాళ్ళు చేసిన స్టేట్మెంట్స్ అయినా కానీ ట్రంప్ ఇప్పుడు తీసుకుంటున్న డెసిషన్స్ అయినా కానీ వారంత తొందరగా సెటిల్ అయినట్టు లేదు. మరి మార్కెట్స్కి ఇంకా ఎంతవరకు ఇంపాక్ట్ కనిపించే ప్రాబబిలిటీస్ ఉన్నాయి? ట్రంప్ సడన్గా తీసుకున్న డెసిషన్ ఏంటి? 16 కంట్రీస్ మీద ఏం చేయబోతున్నాడు అతను? ఆ రిపోర్ట్ ఎప్పుడు వస్తుంది? అండ్ ఎలాంటి కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ మళ్ళీ మార్కెట్ మీద కనిపించే ప్రాబబిలిటీస్ ఉంటాయి? ఇదంతా కూడా క్లియర్ కట్గా మొత్తం డాట్స్ అన్ని కనెక్ట్ చేసి మాట్లాడుకుందాం. అండ్ మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే ఈరోజు కొన్ని స్టాక్స్ గురించి మనం మాట్లాడాలి. క్రూడ్ ఆయిల్ హెవీగా పెరుగుతుంది కదా, ఈ టైంలోని పవర్ రిలేటెడ్ స్టాక్స్ ఎందుకు పాజిటివ్ సైడ్ వెళ్తున్నాయి, గ్యాస్ రిలేటెడ్ స్టాక్స్ ఎందుకు పాజిటివ్ సైడ్ వెళ్తున్నాయి, సేమ్ టైం సమ్ అదర్ స్టాక్స్ ఉన్నాయి వాటి గురించి కూడా మనం డిస్కస్ చేయాలి. అవన్నీ కూడా నేను అప్డేట్ చేస్తాను. రిమెంబర్, నేను కేవలం టెక్నికల్ అనాలిసిస్ చేయాలనుకుంటే చార్ట్ని చూపించి ఒక 5 నిమిషాలు అనాలిసిస్ చేసి పెట్టేయచ్చు. కానీ న్యూస్ అప్డేట్స్ కూడా ఎందుకు చెప్తున్నానంటే న్యూస్ తెలిస్తే స్టాక్ మార్కెట్లో కన్విక్షన్ మీకు మారుతుంది. సేమ్ టైం మీ కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. ఏదైనా ఒక స్టాక్ని మీరు హోల్డ్ చేస్తే దాని గురించి ప్రాపర్ న్యూస్ కానీ మీకు తెలిస్తే ఫండమెంటల్స్ అర్థమవుతాయి. ఫండమెంటల్స్ అర్థమైనప్పుడు స్టాక్ పడుతున్నా కానీ కొంచెం కాన్ఫిడెంట్గా మీరు ఆ స్టాక్ని హోల్డ్ చేయడానికి ప్రాబబిలిటీస్ ఎక్కువ ఉంటాయి. అందుకోసం నేను మీకు చెప్తున్నాను అనమాట. అలానే వీడియో చూస్తునేటప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా కానీ నేను మా టీం మీకు ఎఫర్ట్స్ పెట్టామని అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. నా వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు అవర్ డైలీ మార్కెట్ రిపోర్ట్. ఈరోజు ఓవరాల్గా మార్కెట్స్ ఎలా క్లోజ్ అయిన దాని గురించి చూసుకుంటే నిఫ్టీ 0.95% నెగిటివ్లో క్లోజ్ అయితే సెన్సెక్స్ 1% నెగిటివ్లో క్లోజ్ అయింది. సేమ్ టైం బ్యాంక్ నిఫ్టీ 1.14% నెగిటివ్గా క్లోజ్ అవ్వడం మనం చూసాం. ఫిన్ నిఫ్టీ 0.99% నెగిటివ్గా క్లోజ్ అయితే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో మాత్రం ఈరోజు మిడ్ క్యాప్ కేవలం 0.01% మాత్రమే నెగిటివ్ సైడ్ వచ్చింది. దాన్ని మనం ఫ్లాట్ అనుకోవచ్చు. స్మాల్ క్యాప్ అయితే 0.67% నెగిటివ్గా క్లోజ్ అవ్వడం మనం చూసాం. ఓవరాల్గా ఈరోజు మార్కెట్ చూసుకుంటే మెజారిటీ ఆఫ్ ద ఇండైసెస్ కూడా నెగిటివ్గానే క్లోజ్ అయినాయి. ఇండియా విక్స్ అయితే మాత్రం ఈరోజు 2% పాజిటివ్ సైడ్ వెళ్ళింది. బట్ స్టిల్ ఇండియా విక్స్ అయితే మాత్రం 20 అబౌవ్ సస్టైన్ అవ్వడానికి ట్రై చేస్తుంది. యాజ్ ఆఫ్ నౌ ఇండియా విక్స్ 21.5 దగ్గర ట్రేడ్ అవుతుంది. టెక్నికల్గా మార్కెట్స్ని క్విక్గా డిస్కస్ చేద్దాం. ప్రతిరోజు ఈ టెక్నికల్ అనాలిసిస్లోనే 6-7 మినిట్స్ అయిపోతుంది. సో అందుకు కొంచెం క్విక్గా నేను క్లోజ్ చేయడానికి ట్రై చేస్తాను. సో బేసిక్గా టెక్నికల్గా ఎందుకు మాట్లాడతానంటే నాకు న్యూస్తో సంబంధం లేదు. నేను ప్యూర్ ప్రైజ్ యాక్షన్ ట్రేడర్ని, నేను ఒక బిగినర్ని. నాకు న్యూస్ కన్నా ఎక్కువగా టెక్నికల్గా చెప్పు అని అనుకునే వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ దానికి ఇచ్చి తర్వాత న్యూస్ చెప్తున్నాను అనమాట. సో దాని ప్రకారంగా మాట్లాడుకుంటే ఇప్పుడే కాదు ఎప్పుడైనా మీరు ఏదైనా ఒక పొజిషన్స్ని క్యారీ చేద్దామని అనుకుంటే దానికి అగేన్స్ట్గా అంటే ట్రెండ్కి అగేన్స్ట్గా పొజిషన్స్ని క్యారీ ఫార్వర్డ్ చేద్దాం అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెక్ చేయాల్సింది ఆ రోజు మార్కెట్ రియాక్ట్ అయింది మేజర్ వెయిటెడ్ స్టాక్స్ వల్ల కాదా అనేది చెక్ చేయండి. అంటే నిఫ్టీ 50 బేసిక్గా మూవ్ అవ్వాలంటే బ్యాంకింగ్ సెక్టర్, రిలయన్స్, ఐటీ సెక్టర్ బట్టి మూవ్ అవుతుంది. సో వాటి ప్రకారంగా చూస్తే ఈరోజు కింద చూడండి, నేను వాచ్ లిస్ట్లో అన్ని యాడ్ చేసి పెట్టుకున్నా. వాటిని బేస్ చేసుకొని చూస్తే మెజారిటీ ఆఫ్ ద బ్యాంకింగ్ స్టాక్స్ అన్నీ కూడా నెగిటివ్లోనే క్లోజ్ అయినాయి. మేజర్గా బ్యాంకింగ్ స్టాక్స్లో ఇండస్ ఇండియన్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ ఇవన్నీ కూడా నెగిటివ్గా ఎందుకు క్లోజ్ అయినాయి అంటే ఒక రీజన్ ఉంది. అదేంటంటే ఆర్బీఐ వాళ్ళు ఈరోజు ఒక డెసిషన్కి వచ్చారు. అదేంటంటే డెరివేటివ్స్కి, బేసిక్గా మనం చేసిన డెరివేటివ్స్ కాదు, మార్నింగ్ ప్రీ మార్కెట్లో అదే కొంతమంది అనుకున్నారు. మనం చేసిన డెరివేటివ్స్ కాదండి, బ్యాంక్స్ కూడా డెరివేటివ్స్ ట్రేడింగ్ చేస్తాయి. లైక్ కరెన్సీ మీద, ఇంట్రెస్ట్ రేట్ స్వాపింగ్ మీద డెరివేటివ్స్ ట్రేడింగ్ చేసుకుంటూ ఉంటాయి అనమాట. సో అట్లాంటి టైంలోని ఎక్కడైనా కానీ ఆపోజిట్ పర్సన్ ఎవరైనా కానీ బ్యాంక్రప్సీకి వెళ్తే ముందుగానే ఫండ్స్ని పెట్టుకోమని చెప్పారు. అది కూడా ఎంతంటే 6% మినిమం ఫండ్స్ని. ఇప్పటికే రిజర్వ్ అమౌంట్స్ బ్యాంక్ వాళ్ళు ఈ
లైక్ మొండి బకాయిల వల్ల పెరిగిపోతాయేమో అని చెప్పి ఒక పక్క ప్రొవిజన్స్ పెట్టుకుంటున్నారు. ఇప్పుడు ఈ డెరివేటివ్స్ వాళ్ళు కూడా అమౌంట్ పెట్టుకోమంటే మోస్ట్లీ వీళ్ళు బిజినెస్ చేయడానికి చాలా తక్కువ అమౌంట్ ఉంటుంది వీళ్ళ దగ్గర. అప్పుడు అందుకే బ్యాంకింగ్ స్టాక్స్ అన్నీ కూడా ఈరోజు ఇంకొంచెం నెగిటివ్ సైడ్ కరెక్షన్ అయితే కనిపించింది. బ్యాంకింగ్ స్టాక్స్ దగ్గర రిజర్వ్ అమౌంట్ ఎక్కువైతే ఎన్బిఎఫ్సి కంపెనీస్కి అంతగా అమౌంట్ రాదు. అందుకే ఎన్బిఎఫ్సి కంపెనీస్లో ఈరోజు డిక్లైన్ కనిపించింది. దానివల్ల బజాజ్ ట్విన్స్లో కూడా మనం హెవీగా ఫాలో అయితే మాత్రం చూడగలిగాం. హౌఎవర్ ఐటీ స్టాక్స్ పరంగా చూసుకుంటే ఐటీ స్టాక్స్ కొంచెం మిక్స్డ్లో ట్రేడ్ అయినాయి. అదర్ స్టాక్స్ అంటే రిమైనింగ్ స్టాక్స్ పరంగా చూసుకుంటే భారతీ ఎయిర్టెల్, ఎల్ఎన్టీ, ఐటీసీ, హిందూస్థాన్ యూనిలివర్, అదాని పోర్ట్స్ లాంటి కంపెనీస్ కూడా నెగిటివ్గానే క్లోజ్ అయినాయి. మెజారిటీ ఆఫ్ ద వెయిటెడ్ స్టాక్స్ అన్నీ కూడా ప్రెజెంట్ రైట్ నౌ నిఫ్టీ 50కి నెగిటివ్ సైడ్ కరెక్షన్ అయినట్టే కనపడుతున్నాయి. ఫస్ట్ వన్, వెయిటెడ్ స్టాక్స్ అన్ని నెగిటివ్గా ఉంటే ఆ ఫాల్ సస్టైన్ అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సెకండ్ వన్, ఇండియా విక్స్ చూడండి, విక్స్ 20 అబోవ్ ఉంది. విక్స్ 20 అబోవ్ ఉంది అని అంటే మాత్రం మార్కెట్స్లో ఫాల్ అనేది సస్టైన్ అవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయని అర్థం. థర్డ్ వన్, మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లోని ఇప్పుడు నిఫ్టీలో 1% నెగిటివ్ సైడ్ క్లోజ్ వచ్చిందని నిఫ్టీలో. సో దానికి అగేన్స్ట్గా అంటే ఇప్పుడు మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో 2% పాజిటివ్ సైడ్ రియాక్ట్ అయింది అనుకోండి, నిఫ్టీలో వచ్చే ఫాల్ అనేది మోస్ట్లీ సస్టైన్ అవ్వలేకపోవచ్చు. ఎందుకంటే బిగ్ ప్లేయర్స్ వాళ్ళు బయింగ్ కానీ సెల్లింగ్ కానీ మార్కెట్లో ఫస్ట్ పంప్ చేయడం స్టార్ట్ చేస్తే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లోనే మొదలు పెడతారు. రైట్ నో మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ అయితే మాత్రం నెగిటివ్ సైడే ఉన్నాయి. అయితే మిడ్ క్యాప్లో చాలా న్యూట్రల్గా క్లోజ్ కనిపించింది. స్మాల్ క్యాప్లో 0.67% క్లోజ్ కనిపించింది. 2% నెగిటివ్ సైడ్ కరెక్షన్ అయితే రాలేదు. బట్ స్టిల్ ఇప్పటికీ నెగిటివ్ సైడ్ అయితే మాత్రం సస్టైన్ అవ్వడానికి ట్రై చేస్తున్నాయి. ఓవరాల్గా మార్కెట్స్ పరంగా చూసుకుంటే మాత్రం బీరీ సైడే ఉన్నాయి మనకు అర్థమవుతుంది. లాస్ట్ అండ్ ఫైనల్ వన్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ లెవెల్స్ బట్టి డే ఎండ్ దగ్గర ఆల్మోస్ట్ నిఫ్టీ డే ఎండ్ దగ్గరే క్లోజ్ అయింది. ఎప్పుడైనా బీరిష్ సెంటిమెంట్ సైడ్ మార్కెట్ మూవ్ అవుతూ రిజెక్షన్ లేకుండా డే ఎండ్ దగ్గర మార్కెట్ క్లోజ్ అయితే అది సస్టైన్ అవ్వడానికి ప్రాబబిలిటీస్ ఎక్కువగా ఉంటాయని అర్థం. ఇప్పుడు నేను 1 డే టైం ఫ్రేమ్ పెట్టుకొని చూస్తే రీసెంట్ స్వింగ్లో ఏదైతే ఉందో 23,700 మనం మార్నింగ్ ప్రీ మార్కెట్లో డిస్కస్ చేసుకుంది, దాని బిలోనే ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నో నిఫ్టీ అయితే సస్టైన్ అవుతుంది. ఈవెన్ సెన్సెక్స్ కూడా 76,500 లెవెల్ అనుకుంటాం, దాని బిలోనే సెన్సెక్స్ కూడా సస్టైన్ అయింది. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా 55,300 అనుకున్నాం, దాని బిలోనే సస్టైన్ అయింది. మేజర్ సపోర్ట్ లెవెల్స్ బిలో సస్టైన్ అయినాయి. వెయిటెడ్ స్టాక్స్ సపోర్ట్ చేస్తున్నాయి అండ్ ఇండియా విక్స్ కూడా 20 అబోనే సస్టైన్ అవుతుంది. వీటన్నిటి బట్టి అయితే మాత్రం ప్రెజెంట్ రైట్ నో మార్కెట్స్లో బీరిష్ మూమెంటం కంటిన్యూ అవుతుందని మనకైతే కనపడుతుంది. నా ఇక్కడతో ఇలా పక్కన పెడితే మార్కెట్స్లో ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి వాటి గురించి డిస్కస్ చేద్దాం. ఎందుకంటే టెక్నికల్గా మనం ఎంత డిస్కస్ చేసుకున్నా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ నెగిటివ్ సెంటిమెంట్స్కి సపోర్ట్ చేయకపోతే ఇమీడియట్గా మార్కెట్లో రికవరీ అవ్వడానికి ప్రాబబిలిటీస్ ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఒక్కొక్కటి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్, గ్లోబల్ మార్కెట్స్. ఎస్టర్డే గ్లోబల్ మార్కెట్స్ డౌ జోన్స్ అయితే నెగిటివ్గానే క్లోజ్ అయింది. ఇప్పుడు రైట్ నౌ డౌ ఫ్యూచర్స్ 240 పాయింట్స్ నెగిటివ్లో ట్రేడ్ అవుతుంది. నాస్డాక్ ఏమో 84 పాయింట్స్ నెగిటివ్లో ట్రేడ్ అవుతుంది. యూఎస్ ఫ్యూచర్స్ యాజ్ ఆఫ్ నౌ అయితే మాత్రం నెగిటివ్గానే ట్రేడ్ అవుతుంది. ఇండియన్ రూపీ పరంగా చూసుకుంటే 72.37 దగ్గర ఉంది. సో ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ ఇండియన్ రూపీ అయితే మాత్రం ఆల్ టైమ్ లోకి వెళ్తుంది. రూపీ ఆల్ టైమ్ లోకి వెళ్ళడం అనేది మోస్ట్లీ ఎఫ్ఐఎస్ సెల్లింగ్ చేయడానికి ఎక్కువ ప్రెజర్ని తీసుకురావచ్చు. సెకండ్ వన్, గోల్డ్ అండ్ సిల్వర్లో పెద్దగా ప్రెజర్ అనేది కనబడదు, అంటే అప్ సైడ్ పాజిటివ్ సైడ్ మూమెంటం కనిపించడం కష్టం. అందుకే కమోడిటీస్లోకి వెళ్ళి గోల్డ్ అండ్ సిల్వర్ని మీరు చూస్తే వాటిలో అంత పాజిటివ్ మూమెంటం అనేది రావట్లేదు. క్రూడ్ ఆయిల్ కూడా చూస్తే 91.26 క్రూడ్ ఆయిల్ WTI ఉంటే బ్రెంట్ ఆయిల్ అయితే మాత్రం 96.43 ఉంది. ఒకనొక స్టేజ్లో 98 కూడా వెళ్ళింది. 100కి కానీ ట్రిగర్ అవుతూ ఉంటే మాత్రం మార్కెట్స్లో ఇంకొంచెం బీరిష్ మూమెంటం మనం చూస్తాం. ఎందుకంటే సైకలాజికల్గా ఆ నెంబర్ కాబట్టి అది. నా గ్లోబల్ మార్కెట్స్ క్రూడ్ ఆయిల్ రూపీ వీక్నెస్ అయితే మాత్రం నెగిటివ్ సైడే సపోర్ట్ చేస్తున్నాయి. ఇవి ఎట్లా ఉంటే యుఎస్ ఇరాన్ వార్ సిచ్యువేషన్స్ ఎట్లా ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నో కంటిన్యూ అవుతున్నాయి అనేది డిస్కస్ చేద్దాం. దిస్ ద డే 13, అంటే యుద్ధం స్టార్ట్ అయ్యి ఇది 13వ రోజు. 13 రోజులు అవుతున్నా కానీ యుద్ధంలో ప్రెజెంట్ రైట్ నో ఎవరు కూడా బ్యాక్ స్టెప్ వేసేలా కనిపించట్లేదు. కానీ ట్రంప్ అన్స్టేబుల్ లీడర్ ఈరోజు ఎట్లాంటి కైండ్ ఆఫ్ స్టేట్మెంట్స్ చేశాడు అనేది ఒకసారి డిస్కస్ చేద్దాం. ఫస్ట్, ఎస్టర్డే నైట్ అయితే మాత్రం నిన్న నైట్ నుంచి నేను మాట్లాడుతున్నా. నిన్న నైట్ ట్రంప్ ఒకటి చెప్పిండు, ఏంటంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి చాలా సేఫ్గా ఆయిల్ ట్యాంకర్స్ అయితే మూవ్ అవుతాయి, ఎవరు వరి అవ్వాల్సిన అవసరం లేదు, నేను హామీ ఇస్తున్నా. ఎందుకంటే ఇరాన్ వాళ్ళవి ఆల్మోస్ట్ వెపన్స్ అన్ని ఎండ్ అయిపోయినాయి. డ్రోన్స్ అయితే మాత్రం అసలు లేవు కూడా. యాజ్ ఆఫ్ నో వాళ్ళు ఏదైనా చేయగలరని అనుకుంటే చిన్న చిన్న మిసైల్స్ మాత్రమే ఉన్నాయి, అవి పెద్ద ఎఫెక్ట్ పడవు. ఇరాన్ యొక్క మైనింగ్స్ ఏవైతే ఉన్నాయో ఓషన్ మైనింగ్స్ వాటన్నిటిని పేల్ చేసినాం కూడా, ఇప్పటికీ 31 పేల్చాం. సో పెద్దగా మనం వరి అవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి ట్రంప్ అయితే మాత్రం చెప్పిండు. నేను హామీ ఇస్తున్న ట్యాంకర్స్ని కంటిన్యూ చేయండి, వారు కూడా నా సైడ్ నుంచి ఆల్మోస్ట్ ఎండ్ అయినట్టే ఉంది అని అతను స్టేట్మెంట్ చేశారు. ఓకే, ఇక్కడ కొంత హోప్ ఇచ్చారు ఆయిల్ ట్యాంకర్స్ని మూవ్మెంట్ చేయడం కోసం. దాని తర్వాత అదే స్టేట్మెంట్ తర్వాత కొన్ని మినిట్స్ తర్వాత ఇంకో స్టేట్మెంట్ చేసిండు అతను, ఏంటంటే వార్ తొందరలో ఎండ్ అవుతుంది,
కానీ ఎప్పుడు ఎండ్ అవుతుంది? నేను అనుకునేటప్పుడే ఎండ్ అవుతుంది. ఇరాన్ చెప్తేనో లేకపోతే వేరే వాళ్ళు ఎవరో చెప్తేనే ఎండ్ అవ్వదు. నేను ఎప్పుడైతే డిసైడ్ చేస్తానో, నేను ఎప్పుడైతే అనుకుంటానో అప్పుడే వార్ అనేది ఎండ్ అవుతుంది. నేను డిసైడ్ చేయకుండా వార్ ఎండ్ అవ్వడం అనేది కష్టం. ఇంకోటి ఏంటంటే ఇరాన్ దగ్గర ఆల్మోస్ట్ 80-90% వెపన్స్ అన్నీ కూడా అయిపోయినాయి. మోస్ట్లీ మేము ఎంత డ్యామేజ్ చేద్దాం అనుకున్నామో దానికన్నా ఎక్కువగానే ఇరాన్ని డ్యామేజ్ చేసాం. ఎకానమిక్ పరంగా వాళ్ళు ఇంకా ఎక్కువగా ఇంపాక్ట్ పడ్డారు. అయితే ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ వాళ్ళు నా తప్పు అయిపోయింది అని సరెండర్ చేసినంత వరకు ఈ యుద్ధాన్ని నేను ఆపనని చెప్పిండు. ఒక పక్క నువ్వు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్లోని షిప్స్ మూవ్ అవ్వడానికి నువ్వే భరోసా ఇచ్చావు. ఇంకో పక్క వాళ్ళని కంప్లీట్గా సరెండర్ అవినంత వరకు నేను యుద్ధం చేస్తానని నువ్వే చెప్తున్నావు. ఇందులోని నువ్వు యుద్ధం చేస్తానని చెప్తునేటప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ దగ్గర ఇరాన్ వాళ్ళు చేతులు కట్టుకొని కూర్చోరుగా, వాళ్ళు కూడా అటాక్ చేస్తారు కదా. అలాంటప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి షిప్స్ ఎలా వెళ్తాయి? దిస్ ఈస్ దెన్ అనదర్ వన్. సో అందువల్ల ఇరాన్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి షిప్స్ అయితే మాత్రం వెళ్ళట్లేదు. నా నెక్స్ట్ వన్ ఇంకోటి ఏం జరిగిందంటే ఇక్కడ మీరు క్లియర్గా చూడండి. ట్రంప్ ఏం చెప్తున్నాడంటే సో ఎమర్జెన్సీ కోసం నేను మా యుఎస్ సైడ్ నుంచి మా దగ్గర ఉన్న రిజర్వ్స్ 172 మిలియన్ బ్యారెల్స్ని మేము ప్రెజెంట్ రైట్ నో సప్లై చేయడానికి రెడీ అయినాం. ఆల్రెడీ ఐఏఎం మీటింగ్ అయింది, G7 మీటింగ్ అయింది. ఆ టైంలో కూడా ఎమర్జెన్సీ ఏజెన్సీ దగ్గర నుంచి అయితే మాత్రం ప్రెజెంట్ రైట్ నో వాళ్ళ సైడ్ నుంచి కూడా 400 మిలియన్ బ్యారెల్స్ని కూడా రిలీజ్ చేయబోతున్నాం. అయితే మా దగ్గర నుంచి ఆయిల్ రిలీజ్ చేసేది 120 రోజులు టైం పడుతుందని చెప్తున్నాడు. 4 నెలలు టైం పడుతుంది. ఈ 4 monthsలో మేము ఆయిల్ అయితే మాత్రం సప్లై చేస్తాము. సో 4 monthsలో రెడీ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ ఈలోపు ఎమర్జెన్సీ వాళ్ళది 32 కంట్రీస్కి ఇద్దాం అనుకున్నారు ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఏజెన్సీ వాళ్ళు 400 మిలియన్ బ్యారెల్స్. దీన్ని యాజ్ ఆఫ్ నౌ అయితే మాత్రం సప్లై చేస్తాం, ఎవరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదని చెప్పి ఒక పక్క అతను స్టేట్మెంట్ చేశాడు. ఇంకోటి ఏంటంటే ఇది చెప్తుండగానే మేమైతే మాత్రం ఇంత ఎర్లీగా ఇరాన్ అయితే వదిలిపెట్టబోము అనే స్టేట్మెంట్ కూడా అతనే చేశారు. ఇంతవరకు యూఎస్ సైడ్ నుంచి. నెక్స్ట్ యూఎస్ చూడండి 172 మిలియన్ బ్యారెల్స్ ఇస్తాము, కాకపోతే దానికి 120 days టైం పడుతుంది డెలివరీ చేయడానికి ఇచ్చిన స్టేట్మెంట్. నెక్స్ట్ మన ఇండియా గవర్నమెంట్ వాళ్ళు కూడా ఐఏ వాళ్ళు ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ వాళ్ళు ఏదైతే 400 మిలియన్ బ్యారెల్స్ని ఎమర్జెన్సీ ఆయిల్ రిజర్వ్స్ కోసం వాడతామని చెప్పారో ఇండియా కూడా అప్రూవ్ చేసింది. అన్ని దేశాలు అప్రూవ్ చేస్తేనే ఆ ఆయిల్ రిజర్వ్స్ని వాడడం అవుతుంది, లేకపోతే రిజర్వ్స్ని యూజ్ చేయకూడదు. ఇండియా కూడా దానికి అప్రూవ్ చేసింది, ఇవ్వండి పర్వాలేదు, బికాజ్ ఇప్పుడు అందరికీ కూడా ఎమర్జెన్సీ కాబట్టి ఆయిల్ ఇవ్వడంలో తప్పు లేదని ఇండియా కూడా వీటికి అప్రూవ్ చేసింది. ఒక పక్క ఎమర్జెన్సీ ఆయిల్స్ అన్నీ కూడా అప్రూవ్ చేయడం జరుగుతుంది. ఇంకో పక్క యూఎస్ సైడ్ నుంచి స్టేట్మెంట్స్ తారుమారుగా మాట్లాడడం కూడా జరుగుతుంది ట్రంప్ సైడ్ నుంచి అయితే మాత్రం. ఇది ఇట్లా ఉంటే ఒక పక్క యూఎస్ వాళ్ళది ఇది. ఇప్పుడు ఇరాన్ వాళ్ళ దగ్గర నుంచి చూద్దాం. ఎందుకంటే ట్రంప్ వచ్చేసరికి ఏం చెప్తున్నాడు, నేను ఆపేస్తాను అది ఇదని. ఇరాన్ వాళ్ళు ఒకటే చెప్పారు, ఏంటంటే పాకిస్తాన్ తోటి రష్యా వాళ్ళతో మేము ఫోన్లో మాట్లాడాం, ఇరాన్ లీడర్స్ మాట్లాడిన దాని ప్రకారంగా. సో మేము ఫోన్లో మాట్లాడాం, మేము యుద్ధం ఆపడానికి సిద్ధంగానే ఉన్నాం, మేము కమిట్మెంట్స్ అంటే యుద్ధం ఆపేయడానికి సిద్ధంగానే ఉన్నాం, మేము పీసే కోరుకుంటున్నాం, కానీ మా హక్కుల్ని మాకు వినియోగించుకోవడానికి మాకైతే మాత్రం యాక్సెస్ ఇవ్వాలి. ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఇంకోటి ఏంటంటే మేము చాలా వరకు నష్టపోయాం డబ్బుల పరంగా, సేమ్ టైం హ్యూమన్స్ పరంగా కూడా. సో మోస్ట్లీ హ్యూమన్స్ పరంగా చనిపోయిన వాళ్ళని వెనక్కి తీసుకురాలేం, కానీ ఏదైతే డబ్బుల పరంగా మేము నష్టపోయామో, మాకు ఏదైతే ఎకానమీ పరంగా ఇబ్బంది పడిందో దానికి యూఎస్ వాళ్ళు డబ్బులు అనేది చెల్లించాలి, అంటే ఫైన్ చెల్లించాలనేటట్టు మాట్లాడారు. 3, మా మీద అటాక్ చేయకుండా కంప్లీట్గా మాకు ఎష్యూరెన్స్ ఇచ్చేటట్టు మాట్లాడితే డెఫినెట్గా మేము వార్ అయితే స్టాప్ చేస్తాం, లేదనుకుంటే మాత్రం ఏకదాటిగా మా సైడ్ నుంచి కూడా అటాక్ ఉంటుందని ఇరాన్ వాళ్ళు రిప్లై ఇచ్చారు. ట్రంప్ చెప్పిన మాటలకి ఇరాన్ చెప్పిన మాటలకి కంప్లీట్ సింక్ లేదు. ఎందుకంటే మీరు అంటే ట్రంప్ నేనేం చెప్తే నువ్వు అదే చేయాలనేటట్టు ఉన్నారు, ఇరాన్ వాళ్ళు అట్లా చెప్పలేదు. సో మీరేం చెప్తే అది చేయడానికి ఒప్పుకోవడానికి నేను చిన్న కంట్రీని కాదు, నా సైడ్ నుంచి ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ని డిస్ట్రాయ్ చేస్తే వరల్డ్ వార్ స్టార్ట్ అవడానికి అవకాశాలు ఉంటాయి. సో అట్లాంటి స్థితిలో ఇరాన్ వాళ్ళు కూడా ఉన్నారు. రైట్ నో ఇరాన్ వాళ్ళు అయితే మాత్రం యాజ్ ఆఫ్ నో అయితే మాత్రం వాళ్ళు చెప్తున్న రిప్లైస్ పరంగా అయితే మాత్రం వార్ కంటిన్యూ చేస్తామనే చెప్పారు. ఆన్ ద అదర్ సైడ్ ఇరాన్ వాళ్ళు ఇంకోటి కూడా చెప్పారు, దీని తీవ్రత పెంచాలనుకుంటే దుబాయ్లో కొన్ని ప్లేసెస్లో ఎకనామిక్ సెంటర్స్ అండ్ బ్యాంక్స్ ఉన్నాయి యూఎస్కి ఇజ్రాయెల్కి సంబంధించినవి, వాటిని కూడా కూల్చేస్తాం. దీనివల్ల యూఎస్కి కూడా కొంతవరకు ఇంపాక్ట్ పడుతుంది. దుబాయ్లో మోస్ట్లీ ఆఫీసెస్కి ఎవరు వెళ్ళరు కూడా, అట్లాంటి సిచ్యువేషన్ కూడా మేము తీసుకొస్తామని ఇరాన్ వాళ్ళు ఒక వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇంకోటి ఏం చెప్తున్నారు తెలుసా, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి షిప్స్ వెళ్తాయని ఎవరు ఇన్సూరెన్స్ ఇచ్చినా మీరు ముందడుగు వేయొద్దు, ఎవరైనా ముందడుగు వేస్తే మాత్రం డెఫినెట్గా బాంబ్స్ పెట్టి కూల్ చేస్తామని కూడా చెప్పారు. దిస్ ఈజ్ అనదర్ వన్. అంటే ప్రెజెంట్ రైట్ నౌ ఆయిల్ అయితే మాత్రం యాజ్ ఆఫ్ నవ్ అయితే మాత్రం ఏదైతే అనుకున్నారో డ్యామేజ్ అంటే ఆయిల్ ప్రెజెంట్ రైట్ నౌ రిజర్వ్ పరంగా అవుతుందని చెప్పి అదైతే మాత్రం కరెంట్లీ సప్లై చేద్దామని ట్రంప్ చెప్పిన మాటలకి వీళ్ళు చెప్పిన దానికైతే మాత్రం స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఇప్పటికీ బ్లాక్ అయ్యి ఉందని క్లారిటీగా మనకైతే మాత్రం అర్థమవుతుంది. దిస్ ఈజ్ అనదర్ వన్. ఆన్ ద అదర్ సైడ్ ఇప్పుడు నేను పోస్ట్ మార్కెట్ రికార్డ్ చేస్తున్న టైంకి ఇరాక్ కూడా ఆల్మోస్ట్ ఆయిల్ పోర్ట్ ఆపరేషన్స్ని షట్ డౌన్ చేస్తుందని చెప్తున్నారు. బికాస్ ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ బెహ్రెయిన్, కువైట్, యూఏఈ అండ్ సౌదీ అరేబియా ఇట్లాంటి వాటిలో అయితే
అయితే మాత్రం ఇరానియన్ మిసైల్స్ అండ్ డ్రోన్స్ అయితే మాత్రం యాజ్ ఆఫ్ నో అటాక్ చేస్తున్నాయని, దీనివల్ల వాళ్ళు ఆయిల్ పోర్ట్ ఆపరేషన్స్ అన్నీ కూడా స్టాప్ చేశామని చెప్తున్నారు. గల్ఫ్ కంట్రీస్ ఆయిల్ పోర్ట్ ఆపరేషన్స్ని స్టాప్ చేస్తే మాత్రం చాలా బిగ్ థ్రెట్టే జరిగే ఛాన్సెస్ ఉంటాయని ఐఏ వాళ్ళు కూడా చెప్తున్నారు. ఇది ఇట్లా ఉంటే ఈరోజు అంటే నిన్న మన మార్కెట్లో ఇప్పుడు ప్రెజెంట్ రైట్నో యూఎస్ ఇరాన్ ఇష్యూ మనకి సార్ట్అవుట్ అయినట్టే కదా. అంటే ఇష్యూ అనే అప్డేట్స్ ప్రకారంగా యూఎస్ తగ్గట్లేదు, ఇరాన్ తగ్గట్లేదు, ఈ వార్ అయితే కంటిన్యూ అవుతుంది. ఇప్పటికీ కూడా ఎనర్జీ పరంగా అయితే మాత్రం ఇప్పటికీ రిస్క్లో ఉన్నాయి. అందుకే క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ స్పైక్ అవుతున్నాయి. ఇది కంటిన్యూ అయినంత వరకు మార్కెట్స్లో ప్యానిక్ సిచ్యువేషన్ అనేది ఉంటుంది, వాలటాలిటీ అనేది ఉంటుంది. ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు ఇండియా ఏం చెప్తుందో చూద్దాం. ఇండియా ఎస్టర్డే ఇరాన్ వాళ్ళు ఏదైతే మనకి రావాల్సిన ఒక షిప్ ఏదైతే ఉందో దాన్ని ఇరాన్ వాళ్ళు ఫెయిల్ చేశారు. దానికి ఇండియా వాళ్ళు అయితే మాత్రం మోస్ట్లీ ఇలా చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి కండెమ్ కూడా చేశారు, అంటే ఖండించడం. ఓకే, దీని తర్వాత ఇండియా వాళ్ళు ఇరాన్ వాళ్ళతో ఫోన్ కాల్లో మాట్లాడారని, సో మన జైశంకర్ గారు అయితే మాత్రం మినిస్టర్, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జైశంకర్ గారు ఇరాన్ వాళ్ళతో ఫోన్ కాల్లో మాట్లాడారని, మాట్లాడేటప్పుడు ఇరాన్ వాళ్ళు ఒప్పుకున్నారని చెప్పి మన ఇండియా సైడ్ నుంచి 2 ట్యాంకర్స్ పుష్పక్ అండ్ పరిమల్ అనే ట్యాంకర్స్ 2 కూడా కంటిన్యూ అవుతాయని, అంటే స్ట్రైట్ ఆఫ్ హార్బర్ నుంచి కంటిన్యూ అవుతాయని, సో మోస్ట్లీ పాస్ అవుతునేటప్పుడు వాటి మీద అటాక్ చేయకుండా ఉండేటట్టు ఇరాన్ వాళ్ళతో మాట్లాడారు, డిస్కషన్ జరిగాయని ఒక న్యూస్ రిపోర్ట్ అయితే మాత్రం వచ్చింది. కానీ ఇందులో వాస్తవాలు లేవు అని ఇరాన్ వాళ్ళే వెంటనే చెప్పేశారు. సో మేమైతే మాత్రం ఎవరివి కూడా స్ట్రైట్ ఆఫ్ హార్బర్ నుంచి వెళ్ళడానికి అంగీకరించలేదు. మేము ఇదివరకు ఏదైతే స్టాండ్ తీసుకున్నామో ఇప్పుడు అదే స్టాండ్ తీసుకున్నాం. సో మేము ఎవరి షిప్స్ కూడా సో ఈ రైట్ ఆఫ్ హార్బర్ నుంచి వెళ్తుందని మేము కన్ఫర్మ్ చేయలేదని ఒక న్యూస్ అప్డేట్ వచ్చింది. ఎప్పుడైతే వీళ్ళు న్యూస్ అప్డేట్ని తీసుకొచ్చారో ఇమీడియట్గా మార్కెట్స్లో మళ్ళీ సెల్ ఆఫ్ అనేది కనిపించింది. అంతేకాదు ఇప్పుడు మార్కెట్స్ ఇంకొంచెం నెగిటివ్ సైడ్ క్లోజ్ అవడానికి కూడా రీజన్ ఏంటంటే ఐఏ వాళ్ళు ఆఫ్టర్ 2:30 అనుకుంటా మన మార్కెట్ క్లోజ్ అవడానికి ఒక 45 మినిట్స్ ఉన్నాయి అనేటప్పుడు వాళ్ళు స్టేట్మెంట్స్ చేశారు. ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా స్ట్రైట్ ఆఫ్ హార్బర్స్లో జరిగే ఇష్యూ అనేది ఇంత తొందరగా కంప్లీట్ అవ్వదు. మోస్ట్లీ ఒకవేళ కంప్లీట్ అయినా కానీ ప్రీ క్రైసిస్ లెవెల్స్కి రావడానికి కొన్ని నెలల టైం పట్టచ్చు, కొన్ని రోజులు పట్టచ్చు, కొన్ని వారాలు పట్టచ్చు, లేదా కొన్ని నెలలైనా పట్టచ్చు. అంటే వాళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా ఈ ఇష్యూ అనేది చాలా సీరియస్. మోస్ట్లీ ఈ ఇష్యూస్ అవుట్అవుట్ అయ్యి మళ్ళీ నార్మల్ పొజిషన్స్ రావడానికి వారాలు కానీ నెలలు కానీ టైం పడతాయని చెప్తున్నారు. అండ్ అంతేకాదు ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ గ్లోబల్ సప్లైకి ఇంతకు ముందు అయితే మాత్రం 8.5 మిలియన్ బ్యారెల్స్ పర్ డే కింద సప్లై అయ్యేది. ఇప్పుడు రైట్ నౌ దాన్ని 8 మిలియన్ బ్యారెల్స్ పర్ డేకి అయితే మాత్రం తగ్గించేశారు. ఆల్మోస్ట్ వరల్డ్ వైడ్గా అయితే మాత్రం 10% వాల్యూమ్ని కట్ చేశామని కూడా చెప్తున్నారు. ఈ 10% వాల్యూమ్ని కట్ చేయడం వల్ల ఆయిల్ ప్రైజెస్ పెరగడానికి అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. ఐఏనే డైరెక్ట్గా వచ్చి ఇంత బేగా ఇష్యూస్ సార్ట్అవుట్ అవ్వదు, మళ్ళీ ప్రీ క్రైసిస్ లెవెల్స్కి రావడానికి టైం పడుతుందని చెప్పడం, మార్కెట్స్లో ట్రంప్ అన్స్టేబుల్ స్టేట్మెంట్స్ చేయడం, ఇరాన్ వాళ్ళు మేము వెనక్కి తగ్గమని మాట్లాడేటట్టు ఉండడం, ఇండియా ఇరాన్ మధ్య డిస్కషన్ జరిగిందని కేవలం నార్మల్గా సోషల్ మీడియాలో రన్ అయిన న్యూస్ అప్డేట్సే తప్ప ఎక్కడ కూడా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ రాకపోవడం, వీటన్నిటితో అయితే మాత్రం అన్సర్టెనిటీ ఇప్పటికీ కూడా అలానే ఉంది. ఆ అన్సర్టెనిటీ ఉండడం ప్రెజెంట్ రైట్ నో మార్కెట్స్లోని ఇంకా సెల్ ఆఫ్ కానీ లేకపోతే వాలటాలిటీని కానీ కంటిన్యూ చేయడానికి అవకాశాలు ఉంటాయి. నేను ఇప్పుడు రికార్డ్ చేస్తున్న టైంకి ఉన్న న్యూస్ అప్డేట్స్ ప్రకారంగా అయితే బేరిష్ మొమెంటం కంటిన్యూ అవుతుంది. రేపు మార్నింగ్ లోపు యూఎస్ మార్కెట్స్లో ఏమైనా డెవలప్మెంట్ కనిపించినా, సేమ్ టైం యూఎస్ సైడ్ నుంచి ఏమైనా స్టేట్మెంట్ ఫేవరబుల్గా కనిపించినా, సీజ్ ఫైర్ అనౌన్స్మెంట్స్ ఏదైనా జరిగినా కానీ బిగ్ గ్యాప్ అప్ కనిపించి పాజిటివ్ సైడ్ చూడొచ్చు. లేదనుకుంటే మాత్రం రేపు ఫ్లాట్ విత్ నెగిటివ్ కానీ లేకపోతే గ్యాప్ డౌన్ ఓపెనింగ్ కానీ కనిపించే ప్రాబబిలిటీస్ చాలా హై ఉంటాయి. ఇది మార్కెట్స్ సైడ్ నుంచి నా ఒపీనియన్. నా ట్రంప్ బుద్ధి బయటపడిందని నేను చెప్పడానికి కారణం ఏంటో తెలుసా? అప్రాక్సిమేట్లీ ఈ 13 రోజుల యుద్ధం వల్ల ట్రంప్కి 1,50,000 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. ఈ 1,50,000 రూపాయల కోట్లకి, అంటే నేను ఐఎన్ఆర్లో చెప్పాను, ఈ 1,50,000 రూపాయల కోట్ల డబ్బుల్ని ఇప్పుడు రైట్ నౌ గవర్నమెంట్ ఏ విధంగానే రికవరీ చేసుకోవాలి. ట్రంప్కి టారిఫ్స్ అనే పవర్ ఏదైతే ఉందో దాన్ని సుప్రీంకోర్టు వాళ్ళు కట్ చేశారు. కానీ ఒక ప్రెసిడెంట్కి ఉండాల్సిన కొన్ని పవర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యూజ్ చేసుకొని టారిఫ్స్ని విధించవచ్చు. రీసెంట్గా సెక్షన్ 122 ద్వారా 150 days 10% టారిఫ్ని తను విధించాడు. 15% టారిఫ్ విధిద్దాం అనుకున్న టైంకి ఈ వార్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ ట్రంప్కి ఆ 150 days అయిపోతున్న లోపే ఇంకేదైనా టారిఫ్ అనేది విధించాలి. జూన్ టైంకి అది అయిపోతుంది. ఇప్పుడు రైట్ నౌ ట్రంప్కి ఇంకొక పవర్ కూడా ఉంది. ఆ పవర్ ఏంటంటే సెక్షన్ 301 ప్రకారంగా యాజ్ ఆఫ్ నౌ ట్రంప్కి ఉన్న పవర్ అయితే మాత్రం సెక్షన్ 301 పరంగా అతనికి ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఫస్ట్ రైట్స్ ఉన్నాయి. ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, అతను మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ పైన మొత్తం అన్ని కంట్రీస్ మీద మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్స్ పైన అయితే మాత్రం ఇన్వెస్టిగేషన్ చేసి రిపోర్ట్ కానీ అఫీషియల్గా తీసుకురాగలిగితే తను కొత్త టారిఫ్స్ని విధించుకోవడానికి అవకాశం ఉంటుంది. రైట్ నౌ సెక్షన్ 301 పరంగా అయితే మాత్రం ఇన్వెస్టిగేషన్ చేపిస్తున్నాడు. తను దేని మీద అతను ఇన్వెస్టిగేషన్ చేపిస్తున్నాడు? ప్రెజెంట్ రైట్ నో మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్ కెపాసిటీ, గ్లోబల్ వైడ్గా వాళ్ళకి ఎక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ ఉండి
మన కంట్రీస్కి వచ్చి తక్కువ ప్రైజ్కి సెల్ చేసుకున్న కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద చేపిస్తాను అంటున్నాడు. సింపుల్గా నేను మీకు చెప్తాను. మన ఇండియాలోని లెట్స్ ఏ మన ఇండియాలో అల్యూమినియం ప్రొడ్యూస్ చేస్తున్నాం అనుకోండి, 100 టన్స్ అనుకుందాం, ఎగ్జాంపుల్ చెప్తున్నాం 100 టన్స్. మనం 100 టన్స్ జనరేట్ చేస్తున్నాము, కానీ మనకు 30 టన్సే అవసరం, మిగతా 70 టన్స్ మనకు అవసరం లేదు. ఆ 70 టన్స్ని యూఎస్కి తక్కువ ప్రైస్కి అమ్ముకుంటున్నాం అనమాట. దానివల్ల అక్కడ లోకల్లో ఉన్న కంట్రీస్కి ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉన్న రా మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో వాటి ప్రైజెస్ కన్నా మనం తక్కువ ప్రైస్కి అమ్మడం వల్ల మనకే బిజినెస్ అవుతుంది, అక్కడ లోకల్లో ఉన్న కంపెనీస్ బిజినెస్ సంపాదించలేవు. ఇది ట్రంప్ చెప్తున్న దాని ప్రకారంగా. ఇంకోటి ఏంటంటే ఏదైనా సెక్షన్ 301 ప్రకారంగా ఇన్వెస్టిగేషన్ దేని మీద చేపిస్తాను అంటున్నారంటే, ఆ కంట్రీ ఇప్పుడు నేను అల్యూమినియం కంపెనీ అన్నాను కదా, నా కంపెనీ గవర్నమెంట్ సైడ్ నుంచి సబ్సిడీ పొందుతుందా, తక్కువ లోన్స్కి లోన్స్ని తక్కువ ఇంట్రెస్ట్ రేట్కి తీసుకుంటుందా, లేదా గవర్నమెంటే ఇందులో పర్సంటేజ్ని హోల్డ్ చేస్తుందా, ఇట్లాంటిది ఏదైనా లాభం పొంది నేను బిజినెస్ని చేసుకొని బయట కంట్రీస్లో తక్కువ ప్రైస్కి అమ్ముకునే కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటి మీద టారిఫ్స్ని విధించాలన్నమాట. కానీ అది ప్రూవ్ అవ్వాలంటే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయాలి. ఇన్వెస్టిగేషన్ పూర్తి అవ్వడానికి కనీసం 60 నుంచి 70 రోజులు టైం పడుతుంది, దానికన్నా ఎక్కువే పడుతుంది. అందుకు ట్రంప్ 16 దేశాల మీద ఇప్పుడు రైట్ నౌ ఆ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిండు. ఆ 16 దేశాల్లో చైనా, యూరోపియన్ యూనియన్, ఇండియా కూడా ఉంది, జపాన్, సౌత్ కొరియా, మెక్సికో, తాయివాన్, వియత్నాం, థాయిలాండ్, మలేషియా, అట్లనే కంబోడియా, సింగపూర్, ఇండోనేషియా, బంగ్లాదేశ్, స్విట్జర్లాండ్ అండ్ నార్వే కూడా ఉంది. కెనడా కూడా ఉంది. యాక్చువల్గా ఇంటర్నేషనల్ పరంగా ట్రేడ్ చేసే వాటిలో కెనడా సెకండ్ లార్జెస్ట్ యూఎస్ ట్రేడింగ్ పార్ట్నర్, కానీ కెనడాని అయితే మాత్రం అందులో యాడ్ చేయలేదు. సో రిమైనింగ్ 16 కంట్రీస్ ఏదైతే ఇప్పుడు నేను చెప్పానో వాటి మీద ఇన్వెస్టిగేషన్ తను స్టార్ట్ చేస్తున్నాడు. అంతేకాదు ఇందులోని ఇంకొకటి కూడా యాడ్ చేస్తున్నాడు, ఫోర్స్డ్ లేబర్. ఏదైనా కంపెనీ కానీ ఇప్పుడు చైనా మీద ఆ ఎలిగేషన్ బట్టే చైనా మీద 25% టారిఫ్ని లాస్ట్ టర్మ్లో ఉండేటప్పుడు అతను 2018లో ప్రెసిడెంట్ అయినప్పుడు అలానే విధించాడు. ఇప్పుడు కూడా చైనాలో ఫోర్స్డ్ లేబర్స్ ప్రకారంగా ఏదైనా కంపెనీస్ కానీ బిజినెస్ చేస్తుంటే మాత్రం వాటి మీద కూడా టారిఫ్స్ని విధిస్తామని చెప్పారు. ఇది ఎస్పెషల్గా చైనా కోసమే దాన్ని కూడా ఇంట్రడ్యూస్ చేసిండు. 301 ఇన్వెస్టిగేషన్, ఫోర్స్డ్ లేబర్ పరంగా కూడా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయాలని. తర్వాత టైం లింక్డ్ పరంగా అతను స్ట్రాటజిక్గానే మూవ్ అయ్యారని చాలామంది చెప్తున్నారు. ఎందుకంటే సెక్షన్ 122 ప్రకారంగా అయితే మాత్రం 150 డేస్ మాత్రమే. ఇప్పుడు రైట్ నౌ ఆ 150 డేస్ టారిఫ్స్ ఏప్రిల్కి ఎండ్ అయిపోయే అవకాశాలు ఉంటాయి. ఏప్రిల్ 15న పబ్లిక్ కామెంట్స్ ఈ ఇన్వెస్టిగేషన్ మీద తీసుకొని మే 5న ఫైనల్ హియరింగ్ చేసి జూన్ ఎండింగ్కి జూలైకి వచ్చేసరికి కొత్త టారిఫ్స్ని విధించాలనే ప్లాన్ మీద తను ఉన్నాడు. తను ఇప్పుడు చేసిన అప్పు క్లియర్ అవ్వడం కోసం, సేమ్ టైం ఈ వార్ వాళ్ళ కంట్రీకి జరిగే నష్టాన్ని కవర్ చేయడం కోసం ఈ టారిఫ్స్ని తీసుకురావాలనుకుంటున్నారు. ఈ ఇన్వెస్టిగేషన్లో ఎక్కడైనా కానీ నెగిటివ్గా కానీ ఉంటే మాత్రం మేబీ మన ఇండియన్ స్టాక్స్లో మళ్ళీ సెల్ ఆఫ్ అనేది కనపడుతుంది. మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ ప్రకారంగా టారిఫ్స్ని విధిస్తారు కాబట్టి సెలెక్టివ్ సెక్టార్స్ మీద, మేజర్గా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్స్ మీద అయితే మాత్రం ఆ టారిఫ్స్ పరంగా కనిపించే ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉంటాయి. సో ఇది అనదర్ షాకింగ్ పాయింట్. ఇలాంటి సిచ్యువేషన్లో కూడా ఇట్లాంటి జరగడం అనేది నిజంగా ట్రంప్ బుద్ధి బయటపడినట్టే. ఇది నేను కూడా చెప్పట్లేదు, అదర్ న్యూస్ అప్డేట్స్లో కూడా ఇది వస్తుంది. ఈవెన్ రష్యా వాళ్ళు కూడా చెప్తుంది అదే. రష్యా వాళ్ళు కూడా ఒక స్టేట్మెంట్ చేశారు. మన ఇండియా రష్యా అంబాసిడర్ అయితే మాత్రం న్యూఢిల్లీలో ఒక స్టేట్మెంట్ చేశారు. రష్యా అయితే మాత్రం ఇప్పటికీ కూడా ఇండియాకు ఆయిల్ సప్లై చేస్తుంది, డిస్కౌంట్ ప్రైస్కే సప్లై చేస్తుంది. అయితే ఇప్పుడు రష్యా వాళ్ళు ఇండియాకు ఆయిల్ ఇవ్వమని యూఎస్ పర్మిషన్ ఇవ్వడం ఏంటి, నాకు అర్థం కాలేదు. సో ఇంటర్నేషనల్ పరంగా ఎప్పటి నుంచో రిలేషన్స్ యూఎస్కి ఉన్నాయి, ఇండియాకు ఉన్నాయి. ఇప్పుడు రైట్ నా యూఎస్ పర్మిషన్ ఇస్తే ఇండియా చేయడం ఏంటి, అందరినీ కించపరిచేలాగా అతి చిన్నగా చూసేటట్టు అయితే మాత్రం యూఎస్ ప్రవర్తిస్తుంది. ఇప్పటికైనా కానీ వాళ్ళ స్వార్థం, సేమ్ టైం వాళ్ళ యొక్క బిహేవియర్ మీరు తెలుసుకుంటారని అనుకుంటున్నాం. వాళ్ళు ఏం చేస్తారనేది మీకు ఇప్పుడు అర్థమై ఉంటుందని రష్యా వాళ్ళే చెప్తున్నారు. అండ్ అదే టైంలో ఇప్పుడు ట్రంప్ చేసింది కూడా మనకు అర్థమవుతుంది. ఓకే, ఇప్పటి వరకు నేను మీకు మార్కెట్ అప్డేట్, వార్ అప్డేట్ అండ్ అట్లనే ట్రంప్ యొక్క అప్డేట్స్ గురించి నేను మాట్లాడినా. గోల్డ్ అండ్ సిల్వర్ అంటారా, గోల్డ్ అండ్ సిల్వర్లోనైతే మాత్రం రూపీ వీక్ అయినంత వరకు, డాలర్ స్ట్రెంగ్తెన్ అవుతున్నంత వరకు, సేమ్ టైం వచ్చేసరికి ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేయరు అని తెలిసినంత వరకు అయితే మాత్రం అలా గోల్డ్ అండ్ సిల్వర్లో కొంచెం డ్రాప్ అయితే కనిపించవచ్చు. ఇప్పుడు రైట్ నో మీరు ఇక్కడ చూసిన సిల్వర్లోని, గోల్డ్లోని అయితే మాత్రం కొంచెం డిక్లైన్ వచ్చినట్టే కనపడుతుంది. మీ ట్రేడింగ్ అకౌంట్స్లోని టైం లిమిట్ కానీ ఉంటే, అంటే 3:30, 11:40 వరకు ట్రేడ్ చేసుకునేటట్టుంటే డెల్టా ఎక్స్చేంజ్లో 24/7 ట్రేడ్ చేసుకోవచ్చు విత్ 50 టైమ్స్ లెవరేజ్. మీరు లాంగ్ టైం కూడా హోల్డ్ చేయొచ్చు. ఎవరైనా గోల్డ్ అండ్ సిల్వర్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నా లేదా ట్రేడింగ్ చేసుకుందామన్నా కింద నేను లింక్ పిన్ చేసి పెడతాను, డెల్టా ఎక్స్చేంజ్. ఆ లింక్ క్లిక్ చేసి మీరు అకౌంట్ అయితే మాత్రం ఓపెన్ చేసుకోవచ్చు. నా స్టాక్స్ పరంగా మాట్లాడుకుంటే ఇప్పుడు నేను ఒక రిపోర్ట్ కూడా చూశాను. నొమూరా వాళ్ళు ఎన్బిఎఫ్సి కంపెనీస్ మీద రీసెంట్గా వచ్చిన ఫాల్ బట్టి ఆపర్చునిటీస్ని అనలైజ్ చేసుకొని కొన్ని కంపెనీస్ మీద టార్గెట్ ప్రైజెస్ని అయితే మాత్రం ఇచ్చారు. అందులో పిరమిడ్ ఫైనాన్స్ మీద బై రికమెండేషన్ ఇస్తూ టార్గెట్ ప్రైస్ 2150కి ఇంక్రీజ్ చేశారు. ఎల్ఎన్టీ మీద 325,
టాటా క్యాపిటల్స్ మీద 400, హెచ్డిబి ఫైనాన్స్ మీద 760 అయితే మాత్రం ఇంక్రీజ్ చేయడం జరిగింది. అండ్ మేజర్గా వాళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా అయితే మాత్రం ఈ కంపెనీస్ యొక్క CAGR కమింగ్ 2 ఇయర్స్లో 20% ప్లస్ లోన్ గ్రోత్ ఈ కంపెనీస్కి కనపడుతుందని కూడా స్టేట్మెంట్ చేస్తున్నారు. ఇది రైట్ నౌ మీరు ఏదైనా స్టాక్స్ని వీటిలో హోల్డ్ చేస్తే మాత్రం వీళ్ళు ఇచ్చే స్టేట్మెంట్స్కి తగ్గట్టుగా మీ కన్విక్షన్ మారుతుందేమో అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఆన్ ద అదర్ సైడ్ ఈరోజు ఆటో సెక్టర్ ఆల్మోస్ట్ 3% పడింది. వార్ స్టార్ట్ అవుతుంది అని అనుకున్న డే నుంచి ఆటో సెక్టర్ హై నుంచి లోకి ఇండెక్స్ మాత్రమే 13% డిక్లైన్ అయింది. ఒక ఇండెక్సే 13% అంటే స్టాక్స్ అట్లీస్ట్ ఒక 20% to 25% అయినా డిక్లైన్ అయ్యి ఉంటాయి కదా. ఎస్ కరెక్టే. ఎందుకు అసలు స్టాక్స్ ఇంతలా పడుతున్నాయి? బేసిక్గా ఈ స్టాక్స్ ఇంతలాగా హెవీగా డ్రాప్ అవ్వడానికి మేజర్గా హెవీగా డ్రాప్ అవ్వడానికి రీజన్స్ ఏంటి అని అంటే ఫస్ట్ వన్ ఆయిల్ ప్రైజెస్ పెరిగిపోతున్నాయి. ఆయిల్ ప్రైజెస్ కానీ పెరిగాయి అనుకోండి మేజర్గా మీకు తెలియాల్సింది కన్జ్యూమర్స్ వచ్చేసరికి ఆటో సెక్టర్ రిలేటెడ్ స్టాక్స్ని కొనరు. అంటే ఆయిల్ ప్రైస్ పెట్రోల్ ప్రైజెస్ డీజిల్ ప్రైజెస్ బాగా పెరిగిపోతుంటే మీరు బైక్స్ కొంటారా? సో కొన్ని రోజులు ఆగుదాంలే అని చెప్పి మీరు చూస్తారు. సేమ్ అట్లానే చాలామంది ఆలోచిస్తారు కాబట్టి కన్జ్యూమర్ పరంగా ఈ ఫ్యూయల్ ప్రైజెస్ పెరగడంతో వాళ్ళకి సేల్ తగ్గుతుంది అనే రీజన్తో ఆటో స్టాక్స్లో ఫియర్ స్టార్ట్ అయ్యి నెగిటివ్ సైడ్ కరెక్షన్ వచ్చింది. అంతేకాదు ఈ ఆయిల్కి సంబంధించి చాలా వరకు కాంపోనెంట్స్ అయితే మాత్రం లింక్ అయ్యే ఉన్నాయి. పెట్రోకెమికల్ కాంపోనెంట్స్ లైక్ ప్లాస్టిక్ కానీ సింథటిక్ రబ్బర్ కానీ అదర్ డెరివేటివ్స్ వెహికల్స్కి యూజ్ చేసేవన్నీ కూడా ఈ పెట్రోకెమికల్ బట్టి డిపెండ్ అయి ఉన్నాయి. పెట్రోకెమికల్ కూడా క్రూడ్ నుంచే వస్తుంది. సో దీనివల్ల రైట్ నౌ ఆటో సెక్టర్ రిలేటెడ్ స్టాక్స్లో అయితే మాత్రం మనం హెవీగా కరెక్షన్ అయితే చూడగలిగాం. ఇండియాలోని LPG, CNG అండ్ అట్లనే PNG పరంగా అయితే మాత్రం మోస్ట్లీ ఎక్కువగా సప్లై డిస్ట్రప్షన్స్ కనపడతాయనే రీజన్ తోటి చాలామంది అయితే మాత్రం ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నో ఇండక్షన్ స్టవ్ వైపు మూవ్ అవుతున్నారు. ఈ ఇండక్షన్ స్టవ్ వైపు డిమాండ్ ఎక్కువగా పెరుగుతుందని చాలామంది చాలా రకాలుగా చెప్తున్నారు. అందుకే ఈ స్టాక్స్ అన్ని పాజిటివ్ సైడ్ మూవ్ అయినాయి. TTK ప్రెస్టేజ్, గ్రీన్ చెఫ్ అప్లియన్సెస్, క్రామ్స్టోన్ గ్రీవ్స్ కన్జ్యూమర్ ఎలక్ట్రిక్స్ కంపెనీ అండ్ సేమ్ టైం వచ్చేసరికి టాటా గ్రూప్ వాళ్ళు కూడా వీళ్ళందరూ చెప్తున్న దాని ప్రకారంగా నేను ఇప్పుడు చెప్పిన కంపెనీస్ అన్ని షేర్స్ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యి ఉన్నవి. ఇవన్నీ కూడా హయ్యర్ సైడ్ మూవ్ అయినాయి. ఈవెన్ టాటా గ్రూప్ వాళ్ళది క్రోమా వాళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా కూడా కిచెన్ రిలేటెడ్ అప్లియన్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా హ్యూజ్ వేలో సేల్ అవుతున్నాయని చెప్తున్నారు. 4 రెట్లు పెరిగిందని చెప్తున్నారు. వీక్కి ఎప్పుడు కూడా రూపాయి బిజినెస్ చేస్తే లాస్ట్ వారం రోజుల్లో 4 రూపాయలు బిజినెస్ చేశామని చెప్తున్నారు. ఒక క్రోమా వాళ్ళే కాదు అమెజాన్ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా అమెజాన్ వాళ్ళు అయితే బల్క్ ఆర్డర్స్ వస్తాయంట వాళ్ళకి. ఇండక్షన్ కుక్ టాప్స్, ఎలక్ట్రిక్ కెటిల్స్ ఇవన్నీ కూడా డబుల్ ఎక్కువ హ్యూజ్ నెంబర్స్ ప్రకారంగా వస్తున్నాయని కూడా చెప్తున్నారు. ఆన్ ద అదర్ సైడ్ ఇంకోటి ఏంటంటే రైట్ నౌ ఈవెన్ డిమార్ట్లో కూడా ఇండక్షన్ స్టవ్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా హ్యూజ్ వేలో సేల్ అవుతున్నాయని క్లారిటీగా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నారు. వీటి డిమాండ్ ఉండడం వల్ల ఈ కంపెనీస్లో హ్యూజ్ ప్రెజర్ అప్ సైడ్ అయితే మాత్రం కనిపించింది, హ్యూజ్ మూమెంటం. ఓకే, సో దిస్ ఈజ్ అన్ అనదర్ వన్. నెక్స్ట్ వన్ ఎటర్నల్ కంపెనీ. ఎటర్నల్, స్విగ్గీ అండ్ సేమ్ టైం ఒకసారి జూబ్లెంట్ ఫుడ్ ఇవన్నీ డ్రాప్ అయినాయి కదా. LPG దగ్గర నుంచి అయితే మాత్రం అదర్ కంట్రీస్ నుంచి ఇంకో 20% ఎక్స్ట్రా తెచ్చుకుంటామని ఇండియన్ గవర్నమెంట్ ఇష్యూరెన్స్ చేసింది. దానివల్ల జూబ్లీ ఫుడ్స్ కానీ జూబ్లెంట్ ఫుడ్ కానీ జొమాటో కానీ స్విగ్గీ కానీ పెరిగినాయి. సో LPGs అదర్ కంట్రీస్ నుంచి తెచ్చుకుంటాం అనుకుంటే ఈ స్టాక్స్ ఎట్లా పెరిగినాయని మీరు అనొచ్చు. స్టాక్స్ పెరగడానికి మేజర్ రీజన్ ఒకటేనండి. సో ప్రెజెంట్ రైట్ నౌ LPG ప్రైజెస్ పెరిగితే హోటల్ అండ్ రెస్టారెంట్స్ బ్లాక్ అవుతాయి. దీనివల్ల స్విగ్గీ జొమాటోలో ఆర్డర్స్ పెట్టుకోవడం కష్టం. అండ్ హోటల్స్ బ్లాక్ అయినప్పుడు ఈవెన్ చాలామంది ఫుడ్ పరంగా కూడా ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా రెస్టారెంట్స్ కూడా మరి వెళ్ళరు. సో అందువల్ల ఈ కంపెనీస్ అన్నింటిలో నెగిటివ్ సైడ్ డిక్లైన్ కనిపించింది. గవర్నమెంట్ ఏదో విధంగా సాయం చేస్తామని చెప్తున్నా కానీ ప్రజెంట్ రైట్ నౌ ఫియర్ అయితే మాత్రం ఉంది. కమర్షియల్ గ్యాస్ పరంగా అయితే మాత్రం కొన్ని రోజులు ఓపిక పట్టాలి, దాన్ని అయితే బ్లాక్ చేస్తామని చెప్తున్నారు. అందుకే ఈరోజు ఈ స్టాక్స్లో కొన్ని నెగిటివ్ సైడ్ కనిపించింది. కొంత రికవరీ రావడం గవర్నమెంట్ ఇచ్చే భరోసా వల్ల కొంచెం రికవరీ అయితే వచ్చింది. అదాని టోటల్ గ్యాస్ కానీ మహానగర్ గ్యాస్లో కానీ ఎందుకు ఇంత పాజిటివ్ సైడ్ మొమెంటం కనపడుతుంది? వాటిలో కనిపించడానికి మేజర్ రీజన్ ఏంటంటే గ్యాస్ రిలేటెడ్గా ప్రెజెంట్ రైట్ నౌ ఇండియా అయితే మాత్రం సెవెరల్ కంట్రీస్తో మాట్లాడుతున్నారని, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ బ్లాక్ చేసినా కానీ బయట కంట్రీస్ నుంచి అయితే మాత్రం మోస్ట్లీ న్యాచురల్ గ్యాస్ తాగడం కోసం ఇండియా ఎమర్జెన్సీ పవర్స్ని యూజ్ చేసుకుంటూ వాటి మీద డిస్కషన్స్ని కంటిన్యూ చేస్తుందని కూడా చెప్తున్నారు. దీనివల్ల పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్తో అదాని టోటల్ గ్యాస్ మహానగర్ గ్యాస్లో కూడా అప్సైడ్ కనిపించింది. ACME సోలార్ కంపెనీలో ఈరోజు మనం కొంచెం అప్సైడ్ మూమెంటం చూడడం అయితే జరిగింది. ఆల్మోస్ట్ 4.5%. ACME వాళ్ళు అయితే మాత్రం లాంగ్ టర్మ్ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. ఈ అగ్రిమెంట్ పరంగా అయితే మాత్రం 400 మెగావాట్స్ కెపాసిటీని ఇంక్రీజ్ చేయడానికి, అంతేకాదు బ్యాటరీ స్టోరేజ్ పరంగా 1800 మెగావాట్స్ per hour స్టోరేజ్ని కూడా కంటిన్యూ చేయడం కోసం ప్రెజెంట్ రైట్ నో ఆర్డర్ రావడంతో ఈ కంపెనీలో 4% అప్సైడ్ మూమెంటం చూసాం. భారతీ ఎయిర్టెల్ స్టాక్ కొంచెం డిక్లైన్ వచ్చింది. అయితే భారతీ ఎయిర్టెల్ కంపెనీ మీద జఫ్రీస్ వాళ్ళు బై రికమెండేషన్ ఇస్తూ లాస్ట్ టైం ఇచ్చిన టార్గెట్ ప్రైస్
2575 నుంచి 2250కి ఇచ్చారు. టార్గెట్ ప్రైస్ కొంచెం తగ్గించినా కానీ ఇప్పటికీ కూడా ఉన్న ప్రైస్ కన్నా హయ్యర్ ప్రైజే కాబట్టి ఈరోజు ఈ స్టాక్ గ్యాప్ డౌన్తో ఓపెన్ అయ్యి నెగిటివ్ సైడ్ వెళ్తున్నా కొంత రికవరీ అవ్వడం జరిగింది. వీళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా జెఫ్రీస్ వాళ్ళు జియో ఐపీఓ వస్తుంది అనుకున్నాం అండ్ ఐపీఓ డిలే అవుతుంది. ఈ ఐపీఓ డిలే అవ్వడం వల్ల వీళ్ళకి రెవెన్యూ ఎబిట్ అయితే మాత్రం కొంచెం పెరగడానికి అవకాశాలు ఉంటాయని కూడా చెప్తున్నారు. ఎన్బిఎఫ్సిస్తో టైఅప్ అయి ఉండడం వల్ల కంపెనీకి అయితే మాత్రం మోస్ట్లీ క్యాపిటల్ అలొకేషన్ రిస్క్స్ కొంచెం రైజ్ అవ్వచ్చు. బట్ స్టిల్ ఇప్పటికీ కూడా టార్గెట్ అయితే మాత్రం ఇప్పుడున్న ప్రైస్ దగ్గర నుంచి అయితే మాత్రం మంచి ఆపర్చునిటీకి ఉందని చెప్తున్నారు. 14% ఎబిటా గ్రోత్ కూడా కంటిన్యూ చేస్తామని కూడా వీళ్ళు మాట్లాడుతున్నారు. సో దిస్ ఈజ్ అన్ అనదర్ వన్. నెక్స్ట్ వన్ డిక్సాన్ టెక్నాలజీస్ ఈరోజు అప్ సైడ్ మూవ్ అయింది కదా. మోర్గాన్ స్టాన్లే వాళ్ళు ఈ కంపెనీ మీద అండర్ వెయిట్ రికమెండేషన్ ఇస్తూ టార్గెట్ ప్రైస్ని 8157కి పెంచారు. డిక్సాన్ టెక్నాలజీస్కి ఇప్పటికీ కూడా గవర్నమెంట్ సైడ్ నుంచి ఉన్న పిఎల్ఐ స్కీమ్ వల్ల 220 కోట్లు మొబైల్ సెగ్మెంట్కి వస్తుందని అండ్ అంతేకాదు 17% ఎబిటా దగ్గర నుంచి 40 బేసిస్ పాయింట్ మార్జిన్స్ కూడా ఇంప్రూవ్ అవుతున్నాయని కూడా చెప్తున్నారు. పిఎల్ఐ ఎలోకేషన్ పరంగా అయితే మాత్రం ప్రెజెంట్ రైట్ నౌ ఫైనాన్షియల్ ఇయర్ 27కి 1350 crores అలోకేట్ చేశారని కూడా చెప్తున్నారు. ర్యామ్ ప్రైజెస్ పెరిగిన ఫైనాన్షియల్ ఇయర్ 27 క్వార్టర్లీ 4కి అది సెటిల్ అవ్వచ్చని డెక్సాన్ సైడ్ నుంచి అప్డేట్ కూడా ఉంది. బిఎల్ స్టాక్ ఎందుకు పెరిగింది? పవర్ సెక్టర్ స్టాక్స్ అని ఎందుకు పెరుగుతున్నాయి? క్రూడ్ ఆయిల్ డ్రాప్ అయినా కానీ పవర్ రిలేటెడ్గా క్రూడ్తో సంబంధం లేదు. కోల్ తోటి, రెన్యూబుల్ తోటి, హైడ్రో తోటి సేమ్ టైం న్యూక్లియర్ తోటి పవర్ని అనేది జనరేట్ చేయొచ్చు. సమ్మర్ కూడా వస్తుంది అండ్ సేమ్ టైం ఇండక్షన్ స్టవ్స్ అందరూ కూడా ఇప్పుడు ఆయిల్ దీనివల్ల తీసుకుంటున్నారు. దీని అందరికీ ఇప్పుడు వచ్చేది పవరే. డిమాండ్ ఎక్కువగా పెరుగుతుందని రైట్ నో వీళ్ళు కెపాసిటీస్ కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చని పాజిటివ్ కామెంట్స్ సోషల్ మీడియాలో రన్ అవడంతో సేమ్ టైం పవర్ సెక్టర్ పరంగా ఎక్స్పెక్టేషన్స్ కూడా పెరగడంతో ఈరోజు హైయర్ సైడ్ మూమెంటం అయితే చూడగలిగాం. వాబాక్ 3% పెరిగింది. దానికి రీజన్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ కోసం 1000 కోట్లు వర్తున్న ఆర్డర్ వచ్చిందని చెప్తున్నారు. అందుకే హైయర్ సైడ్ మూమెంటం అయితే మాత్రం చూడగలిగాం. ఇవి మేజర్గా ఉన్న అప్డేట్స్ అయితే మాత్రం ఐ హోప్ క్లియర్ కట్గా నేను చెప్పిన డేటా పాయింట్స్, ఇచ్చిన అనాలిసిస్, కవర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నా. ఎవ్రీథింగ్ హెల్ప్ అయింది అనుకుంటే వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. సీ ఆల్ టుమారో మార్నింగ్ at 8 AM in pre-market analysis. Bye bye.